ఇడ్లీ అయితే చేస్తున్నామండి టిఫిన్‌గా. అందులో చట్నీ చేద్దామంటే పల్లీలు కొంచెమే ఉన్నాయి. పుట్నాలు కూడా లేదు. అందుకని చెప్పి మిక్సీ చట్నీ చేద్దామని చెప్పి ఆనియన్, టమాటో, అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమందికి మిక్సీ చట్నీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ బావుంటుంది కాబట్టి. తక్కువ పల్లీలతో తక్కువ దాంతో ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది చట్నీ. దీనికి ప్రిపరేషన్ ఎలా కావాలి అంటే అయితే వీడియోలో చూసేయండి. ఇంక ఇందులోకైతే పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుంటే ఇంకా బావుంటదనమాట. పల్లీలు కొంచెం ఉన్నాయనగా అవైతే వేసుకున్నా. మనకి కారానికి సరిపడా అయితే ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, అల్లం అయితే వేసుకోవాలి. నేను ప్రాసెస్ మొత్తం తీద్దాం అనుకున్న తీయలే. మా చెట్టుకున్న కరివేపాకు కూడా తీసుకొచ్చి చేసేసాను. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, జీలకర్ర అయితే వేసి మిక్సీ పట్టి తిరుమత వేసుకోవడమే. ప్రాసెస్ అయితే తీయలేదు. ఎందుకంటే పెద్దోడైతే ఫుల్ ఏడ్చిండు. ఇంకా వాడికి తినిపించేసాను వెంటనే. సో, అందుకే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. ఈరోజైతే 2:00కి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. డే ఇన్ మై లైఫ్ చూసేయండి.